తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేయడమే కాకుండా భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊహించని తలనొప్పులు తెచ్చిపెడుతుంది. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకమైన హెచ్చరికగా మారాయి. రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని ధర్మాసనం సూటిగా చెప్పడం చంద్రబాబు ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు పూర్తి స్థాయిలో లభించకముందే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బహిరంగంగా ఆరోపణలు చేయడం వల్ల కలిగే పరిణామాలను కోర్టు ఎత్తి చూపింది. ముఖ్యంగా నెయ్యి కల్తీ జరిగిందన్న అంశంపై సిట్ విచారణకు ఆదేశించిన తరుణంలోనే బహిరంగ ప్రకటనలు చేయడం విచారణ క్రమాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని కోర్టు అభిప్రాయపడింది. లడ్డూ నాణ్యత విషయంలో వచ్చిన ఫిర్యాదులు మరియు ల్యాబ్ నివేదికల మధ్య ఉన్న కాలం వ్యత్యాసాన్ని కూడా న్యాయమూర్తులు ప్రశ్నిస్తున్నారు. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటేనే అంత పెద్ద నిర్ణయానికి ఎలా వచ్చారనే ప్రశ్న చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఒకవైపు తన గత ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ భక్తుల సెంటిమెంట్ను అస్త్రంగా వాడుకోవాలని చూసిన తెలుగుదేశం పార్టీకి సుప్రీంకోర్టు వైఖరి మింగుడు పట్టడం లేదు. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించే దిశగా కోర్టు అడుగులు వేస్తుండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది. చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ లడ్డూ వివాదాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇరుకున పెట్టడానికి ఉపయోగించుకోవాలని భావించారు. కానీ న్యాయస్థానం పరిధిలోకి వెళ్ళాక కథ అడ్డం తిరిగింది. ఆధారాల విషయంలో స్పష్టత లేకపోతే అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్పష్టమవుతుంది. ముఖ్యంగా టీటీడీ వంటి పవిత్ర సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రకటనలు ఉండకూడదని కోర్టు చెప్పడం పాలనాపరమైన వైఫల్యంగా ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఈ పరిణామం చంద్రబాబుకు వ్యక్తిగతంగా కూడా పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు వ్యవస్థల గౌరవాన్ని కాపాడుతానని చెబుతుంటారు. ఇప్పుడు అదే వ్యవస్థ ఆయన చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు భక్తుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించడానికి బదులు వివాదాన్ని పెద్దది చేయడం కోసం అంతర్జాతీయ స్థాయిలో తిరుమల ప్రతిష్ట మసకబారుతుందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. సుప్రీంకోర్టు తదుపరి విచారణలో ఏ విధమైన ఆదేశాలు ఇస్తుందో అన్న ఉత్కంఠత ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో ఇటు సామాన్య భక్తుల్లో నెలకొంది. ఒకవేళ కోర్టు గనుక ప్రభుత్వ వాదనలతో విభేదిస్తే అది చంద్రబాబు నాయుడు నైతిక విజయానికి గండి కొట్టడమే అవుతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వంపై ఎదురుదాడి ప్రారంభించాయి. దేవుడి విషయంలో అబద్ధాలు ఆడి రాజకీయ లబ్ధి పొందాలని చూశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తానికి తిరుమల లడ్డు వివాదం చంద్రబాబుకు ఒక పెద్ద పరీక్ష మారింది. సుప్రీంకోర్టులో ఎదురవుతున్న ఈ ప్రతికూల పవనాలను ఆయన ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. ఈ విధానంతో ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులు దారితీసే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది.